నీ పేరేం పేరు చెప్పు. నీ పేరేం పేరు? రత్నామణి, అంటరాజు రత్నామణి. ఊరు మట్టకుంట గ్రామం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలం, కల్దిండి మండలం. రత్నామణి సర్పంచ్. ఈమె మా అమ్మగారండి. మరి దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి ఏజ్ పర్సన్. అయితే ఏజ్ పర్సన్ 10 చోటకు వచ్చి చేయలేదు కాబట్టి కొంచెం నేను మరి ముందుగా ఏంటంటే మన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. నా పేరు అనరాజ్ దుర్గారావు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నేను గత 95 కానీ ఓటు వచ్చిన కాడి నుంచి నేను టీడీపీ నాయకుడిని. మా కుటుంబం అంతా టీడీపీకి ఉండేది. మధ్యలో జరిగిన తర్వాత మేము ఒకే కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు టీడీపీ మొత్తం మా ఊరంతా పార్టీ నాయకులు మరి బండ్రాజు శ్రీనివాసరావు గారు, నాయుడు వీరబ్రహ్మం గారు, తిరుమల రంగారావు గారు అందరూ కలిసే మేము ఎన్డీఏలో పనిచేస్తున్నామండి. ఈ పనిచేసే క్రమంలో మరి ఏదన్నా ఉంటే మా మట్టకుంట గ్రామంలోనూ చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ చేయాలంటే మరి ఏజ్ పర్సన్ అయిన అనరాజు రత్నామణి గారు చేయలేరు కాబట్టి మరి నేను ఒక ఆమె ప్రతినిధిగా నేను వ్యవహరిస్తూ ఈ చిన్న పనులన్నీ చేస్తుంటాను. అయితే నేను ఈ గ్రామ పంచాయతీ బోర్డు వారు, పంచాయతీ పాలక వర్గము, ఈ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ గ్రామస్తుల సమక్షంలో గ్రామసభ సమావేశంలో తీర్మానించుకుని మరి ఒక మట్టకుంట కమిటీ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి నన్ను అనరాజు దుర్గారావుని మరి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వేయడం జరిగింది. దీనికి బోర్డు సభ్యులు ఉన్నారు. అలాగే నేను వ్యవహరిస్తూ చేస్తూ ఉంటాను. మరి ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం మా మట్టకుంట మంచినీటి చెరువుకి బాగా ఒక 2 నెలల నుంచి 3 నెలల క్రితం, దాదాపు 3 నెలల క్రితం మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత 2 సార్లు పెట్టాము. ముందు ఈ 3 నెలల క్రితం మేము వాటర్ పెట్టాము. వాటర్ పెట్టితే అది దాదాపు ఒక 2 నెలలు గడిచిన తర్వాత అది చెరువు మన ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కలగలుపుకున్నాయి. ఒక టీడీపీ పార్టీ పేషెంట్ ఉన్నాయి, అందరం కలిపి టీడీపీ పార్టీ పేషెంట్ తిరుమలశెట్టి పరశురాముడు, కొరనాథ సామూరు, ఇలాగ అందరూ నలమూరి వెంకటేశ్వర గారు, తిరుమాన గోపాలకృష్ణ గారు, బొడ్డు బుజ్జి, వైదాని బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మొత్తం అనరాజు శ్రీనివాసరావు గారు, నాయుడు వీరబ్రహ్మం, తిరుమల రంగారావు, తిరుమల శ్రీకృష్ణ గారు అందరం కలిపి మొత్తం సమిష్టిగా దాదాపు 50 మంది టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి మరి మంచినీటి చెరువుకి నీళ్ళు పెట్టడం జరిగింది. అంటే పాత నీరు బయటికి బాగోలేదు, కొంచెం సాల్ట్ ఉందని చెప్పడంతో మేము ఆ నీరు బయటికి తీసేసామండి. బయటికి మొత్తం పూర్తిగా తొలగిచ్చేసా నీరు. దానికి క్లోరినేషన్ చేసి మళ్ళీ వాటర్ కొత్తగా పెట్టాము. కొత్తగా పెట్టిన తర్వాత ఏమైందంటే అది 2 నెలల తర్వాత కాలక్రమేణా అది పసరు వచ్చేసిందండి. పసరు వచ్చింది. మరి గ్రామస్తులు అందరూ పసరు వచ్చింది దీనికి ఏంటంటే అప్పుడు వెంటనే మేము మా పంచాయతీ సెక్రటరీ ఈ మధ్యన వచ్చారు, ఆయన శంకర్ గారి ఆధ్వర్యంలో మేమేం చేసామంటే మరి ఇలా పసరు వచ్చింది కదంటే దాన్ని క్లోరినేషన్ ఇవ్వాలి అని మన పైన ఆర్డబ్ల్యూఏఈ గారు, మా గుమస్తా మహేంద్ర వర్మ, మేము అందరూ అనుకుని వారానికి ఒక రకంగా 2 ఎకరాల చెరువు ఇంత బ్లీచింగ్ ఇవ్వాలని చెప్పి సూచించారు. అంతవరకు బ్లీచింగ్ 6-7 కట్టల బ్లీచింగ్ మేము డైలీ వారానికి ఒకసారి క్లోరినేషన్ చేసాం. అదేవిధంగా 3 విధాలుగా 3 సార్లు చేసాం. అలాగా 3 సార్లు చేసినా సరే వాటర్ బాగాలేదు. అదేవిధంగా పసర అనేది ఉంది, గ్రామస్తులందరూ వాపోతున్నారు. అయితే దీనికి పరిష్కారం ఒకటే మార్గం అని మేము మరి వెంటనే దీనికి ఏంటి అసలు చేద్దాం. మన పంచాయతీ తరఫున గతంలో ప్రధానమంత్రి గారు నిర్మించిన మన ఇండియా గవర్నమెంట్ వారు గతంలో ఎప్పుడో ఏనాడును మంచినీటి ప్రతి దేశంలో ఉన్న అన్ని గ్రామాలకి ఒకటే విధంగా అన్ని గ్రామాలు మంచినీటి చెరువులు ఉంటాయి. ప్రతి స్టేట్లోనూ ప్రతి విలేజ్లోనూ మంచినీటి చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి టెస్టింగ్ ఇది మన నీటి నాణ్యత ప్రామాణిక కేంద్రం అని ఉంటుంది ప్రతి జిల్లాలోనూ. అలాగే మన జిల్లాలోనూ ఏలూరు జిల్లా కావడంతో ఏలూరులో ఉన్నటువంటి నీటి ప్రామాణిక కేంద్రానికి మా గుమస్తా మహేంద్ర వర్మ చేత ఆ వాటర్ నేను టెస్టింగ్ బాటిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే 2 రోజులకి రిపోర్ట్ ఏమని అది ఆర్డబ్ల్యూఏఈ గారికి ఇస్తాం మీకు అన్నారు. ఆర్డబ్ల్యూఏఈ గారికి అన్నీ ఫోన్ చేసాం మేము. సార్ ఇది మరి ఆ రిపోర్ట్ ఏంటంటే నార్మల్గా వచ్చింది, మీరు వెంటనే అది నాన్ పెరిక్ అలామ్ అనేది ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడరు
మీరు ఎకరానికి 10 కేజీలు మించి ఇవ్వద్దు. ప్రజల ఆరోగ్యానికి హానికి జరగకుండా 10 కేజీలు కాడికి ఇవ్వండి. 7 ఎకరాలు చదివితే 6 గట్లు పోయిన 6 ఎకరాలకి 60 కేజీలు అన్నారు. మేము ఇక్కడ ఎక్కడా దొరకలేదు, కలిదిండి కైకలూరు ఎక్కడా దొరకలా. ఎన్న ఇమ్మీడియట్గా మా గుమస్తాను పంపించి విజయవాడ మరి మా గుమస్తాను పంపించి విజయవాడ అది వెంటనే మేము నాన్పెరిక్కాల 300 కేజీ రప్పించాం. అయితే ఒక 60 కేజీలు చెరువుకి క్లోరినేషన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము అది క్లోరినేషన్ చేసిన తర్వాత ఎందుకనో చిన్న మీటింగు కలిదిండిలోను మన ఈ మా లంక గ్రామాల్లో కలిదిండి లంక గ్రామాల్లోనూ ఇటు పెదలంక మట్టకుంట కొండంగి ఎడవెల్లి ఉన్నాయండి. దాదాపు ఒక 20,000 25,000 జనాభా ఉంటారు. ఈ జనాభాకి వాటర్కి సౌకర్యానికి లాస్ట్ గ్రామాలు అవడం వల్ల తొందరగా నీళ్ళు రాని పరిస్థితి. అయితే దీనికి ప్రతిమానంగా మా పక్కనే ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం. అయితే మాకు గతంలో పెదలంక వారికి కలవపూడి దగ్గర లిఫ్ట్ పెట్టుకుని వాళ్ళు వాటర్ ఉపయోగించుకున్నారు. అది కొన్ని కారణాల వల్ల హెచ్డీ లైన్ ఉప్పుటేరులోను పగిలిపోవడం వల్ల అది వృధాగా పోయింది. ట్రాన్స్ఫార్మర్ ఎన్ఆర్ వేస్ట్ అయిపోయినాక ఉన్నాయి. అయితే వాళ్ళు పెదలంక గ్రామస్తులు ఇటు కొండంగి మా మాటకుంట నీటి సౌకర్యం మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారి జలజీవన్ మిషన్ అని పెట్టి ప్రతి ఇంటికి నాలా ఇవ్వాలని చెప్పేసి పెట్టారు. దాంట్లో ఎన్నో నిధులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే దాంట్లో పెడితే పని అవుతుందని చెప్పేసి పై అధికారులు కానీ మా గ్రామస్తులు కానీ అందరూ అనడంతోనే మేము అందరూ ఈ 3 గ్రామాల సర్పంచులు తీర్మానాలు చేసుకుని మొత్తం పెద్దల సంతకాలు అన్నీ చేసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెంటనే ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. వెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారికి ఎస్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా మంచినీటి సౌకర్యార్థం ఎమ్మెల్యే కలెక్టర్ గారితో మాట్లాడారు, ఎస్సీ గారితో మాట్లాడారు. అది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఉన్నాయి కాబట్టి అది చేద్దాం, అది మంచినీటి సౌకర్యార్థం 25,000 జనాభా. ఇప్పుడు నెక్స్ట్ ముందు అది ఒక 50,000కి వెళ్తుంది. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు శ్రీనిబాబు గారు పేరు చెప్పుకుని మేము బతుకుతాం సార్ మేము అందరమే మా ప్రజలందరం కోరాము. అప్పుడు వెంటనే శ్రీనిబాబు గారు స్పందించి పై అధికారులకి కలెక్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి ఏంటి దాని పొజిషన్ ఏంటి చూడండి, వెంటనే ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి సూచించారు అధికారులని. వెంటనే వారానికి మా కలిదిండి మార్కెట్ యార్డ్ కమిటీలో పోకల జోగిరాజు గారు, అలాగే వెంకటాపురం నాన్నగారు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం టీడీపీ నాయకులు కానీ ఇంకా వేరే ఎవరైనా సరే మొత్తం నాయకులు ఒక 40-50 మంది మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన క్రమంలో అప్పుడు ఆనాడు ఒకరోజు ఒక పెద్ద ఆయన మట్టకుంట నీటిలో చెరువులో మంచినీళ్ళు తాగుతున్నారా మనుషులు తాగుతున్నారా పశువులు తాగుతున్నారా అన్న జరిగింది. వెంటనే మేము ఏం చేసాం, ఇలాగ వాడేం సార్ అని ఆర్డబ్ల్యూఐ గారి దృష్టిలోనే వెంటనే స్పందించి మేము ఇలా చేసుకొచ్చామని చెప్పారు. కరెక్ట్గా మీరు చేశారు, మీ ధర్మం, మీ పంచాయతీ విధులు సెక్రటరీ గారు మీరు చేశారు, మీ బాధ్యత మీరు తప్పేం లేదు అని చెప్పారు. అది కాలక్రమేణా కాలం కలిసి రానప్పుడు అంటే ప్రకృతి వైపరీత్యాలంటే ఎండల వల్ల కానీ ఆ చెరువులో ఉన్నటువంటి చిన్నపాటి గుల్ల ఉంటుంది, ఆ గుల్ల చనిపోవడం వల్ల కానీ ఆ చెరువు వాటర్ పసరు వచ్చిందండి. మరి దానికి నేను బాధ్యుడినా, సర్పంచ్ రత్నామణి బాధ్యురాలా, లేకపోతే వార్డు సభ్యులు బాధ్యురాలా, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ బాధ్యురాలా, సెక్రటరీ బాధ్యురాలా, ఎవరో బాధ్యురాలు కాదు కదా. అయితే ఇమీడియట్గా ఇది వేస్ట్ అలాగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగే వెంటనే మాకు వాటర్ ఏమైనా అందిస్తారంటే వెంటనే ఇది అందిస్తాము, నీటిపారుదల బాగానే ఉంది పెట్టుకోమన్నారు. ఇమీడియట్గా ఏం చేసామంటే సెల్లో నీరు వాటర్ వెంటనే బయట తోడేసిన తర్వాత నేల ఒక 4 అడుగులు సుమారు లూజ్ ఉండిపోయింది చెరువులోను. చాలా 30 సంవత్సరాల చెరువు ఎప్పుడు ఎండగట్టిన దాగలాలు లేవు. అవి ఎండగట్టలు దాగలాలు లేని వల్ల గ్రామస్తులు కానీ వేరే అందరూ ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు ఎండగట్టండి, 10 రోజులు ఎండగట్టమంటే అప్పుడు ఏం చేసామంటే మేము ఎండగట్టాము. 2 రోజులు ఎండగట్టిన తర్వాత మరి ఈ కాలువ వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకరించి ఈ పంట నీరు వెంటనే తీసుకొచ్చారు. ఈ పంట నీరు తీసుకొస్తే మేము అదిగో కాపాడి ఆ చిన్న ఉద్దరికాడ ఆ చెరువు నీళ్ళు వెళ్ళే మార్గం అండి. అలాగ మరి ఆ చెరువులో తీస్తేనే ఆ చెరువులో పడితేనే మా ట్యాంక్ ఎక్కించి ఊళ్ళు ప్రజలకి ఒక తాగునీటి అవసరాలు ఆర్ఓ ప్లాంట్ ఉందనుకోండి ఆ చెరువులోంచాను. మరి అది కాకుండా మరి జీవన అవసరాలకి ఒక చిన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ అవ్వలు కానీ తాతలు కానీ ముసలోళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరూ నిత్యం అవసరాలకి బాత్రూమ్ కానీ అన్ని విషయాల్లో ఏ విషయానికైనా తెలా లేదో నీరు కావాలి. మరి నీరు వేరు చోట్లకి వెళ్ళి బిందులతో మోస్తూ తెచ్చుకునే పరిస్థితి లేదు. అంటే వెంటనే మేము ఏం చేసాం, ఇక్కడికి వేస్ట్ వాటర్ అంతా పోనిచ్చేసాము. అలాగా పోనిచ్చేసి మొత్తం యుద్ధ ప్రాతిపదికన కుక్కలను పెట్టేసి అదిగోండి ఈ డస్ట్ అంతా ఇలా తీసేసి ఇక్కడ వేసి మొత్తం కొండ కాడి నుంచి జేసీబీ పెట్టి తూడిగీడు మొత్తం లాక్కొచ్చి ఎక్కడన్నా ఉంటే పట్టులు తీసుకుంటూ వచ్చి ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఈ వేస్ట్ వాటర్ అంతా
ఇలా పోనిచ్చేసామండి. పోనిచ్చేసి ఇక్కడ గతంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇది పంట పోదండి. 11 అడుగుల 4 అంగుళాలు R&B మార్జిన్ అదండి. మరి అయితే R&B మార్జిన్ ఉంది, ఇది పన్నీరు వెళ్ళేది. ఇక ఇక్కడ ఈ రైతు బర్రె రామజోగ్ అనే రైతు అండి. బర్రె రామజోగ్ అనే రైతు మరి R&B స్థలం ఇప్పుడు ఇది ఉందనుకోండి, అదిగో పట్టా ల్యాండ్, R&B ల్యాండ్ ఎక్కడికో ఉంది. మరి అయితే ఇతను మేము ఏం చేసాం, ఈ మా ఉన్నటువంటి బోధలోనే ఇది కొద్దిగా బాగా చేసాం. అన్న చూడండి, ఇది బాగా చేసి యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ బోధు ఇలా బాగా చేసామండి. బాగా చేసుకుని జేసీ పెట్టి వెంటనే బాగా చేసి వెంటనే అక్కడ మంచినీటి సౌకర్యం ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఇదిగోండి ఇతను రైతు చేపల చెరువు 10 ఎకరాలు ఉంది. మరి ఇతను 9 అంగుళాలు 9 అడుగు దూరంలో పెట్టాడు, దట్టి పక్కన పూర్తి తెచ్చాడు. మేము వెంటనే ఏం చేసామంటే ఇక్కడ ఇక టెలిఫోన్ స్తంభం చూడండి, ఈ టెలిఫోన్ స్తంభం చూడండి ఎక్కడ ఉంది, తూము ఇక్కడ ఉంది. మరి ఇక్కడ పెట్టాడే రైతు. వెంటనే మేము ఏం చేసాం, అక్కడ అడ్డుగా ఉంది, వెంటనే డైవర్ట్ చేసి అలా తీసి అది అడ్డొస్తే తీసేసి ఇలాగా మేము ఈ తూములోంచి ఇదంతా మట్టి తీసామండి. చూడండి, ఈ మట్టి ఇదంతా తీసుకుంటా బాగా చేసుకుంటా మరి లెక్క ప్రకారంగా వెళ్తే ఇదంతా R&B మార్జిన్. మాకు R&B మార్జిన్తో పని లేదు, కాకపోతే జీవన అవసరాలు 3000 జనాభాకి నీళ్ళు అందించాలి కాబట్టి అంటే మేము ఇది బాగా చేసుకుంటా అది ఉండదు. ఇది మరి మేము ఈ బోర్డు బాగా చేసుకుంటా తీసుకెళ్ళి చూడండి. మరి అది R&B రోడ్డు కొబ్బరి చెట్లు కానీ లేకపోతే గెబ్బ కానీ R&B మార్జిన్ దరిదాపులో 70 సెంట్లు రైతే ఉంటుంది. మనం 70 సెంట్లు కలుపుకున్నా మేము అడిగేది లేదు. ఇప్పుడు మరి పంచాయతీ వరకు తప్పనిసరి పరిస్థితుల్లో రెండో ప్రత్యామ్నాయ మార్గం చెరువుకి నీరు అందిస్తారు, ప్రజలకి నీరు సౌకర్యం ప్రజలకు నీరు అందించాలి. ఇది మా మంచినీటి చెరువు అండి. ఇదిగోండి బోధి అక్కడ నుంచి దాదాపు ఒక 400-300 మీటర్ల పైన ఉంటుంది. ఇక్కడ దాకా ఇది అంతా సరి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ మట్టి అంతా తీసి అటు ఇటు తూముకాడ ఇదిగోండి అక్కడ మేము అక్కడ అడ్డ వేసి ఆ కరకాడ మొత్తం ఈ బోధిలో ఉన్న నీరంతా వేస్ట్ కూడా తోడేసామండి. చూడండి ఈ మధ్యన పని అంతాను ఇదిగోండి అక్కడ అడ్డ వేసాము, అక్కడ కరకాడ ఆ బరకం తొక్కేసి అక్కడ మోటార్ వేసి బయట తోడేసి వాటర్ అంతా వేస్ట్. మరి అదే రకంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మళ్ళీ వెంటనే మేము ఇదిగో ఇదంతా సరి చేసి ఇదంతా తవ్వేసామండి. ఇదంతా తవ్వి మా ట్యాంక్ పరిస్థితి ఇదండి. అది వెంటనే డైవర్ట్ మేము వేరే గొట్టం ద్వారా ఇక్కడ ఈ గాడి కొట్టి ఈ గాడి నుంచి వెంటనే నేను ట్యాంక్ ఎక్కిచ్చేసి మొత్తం ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో 2 రోజులు మేము అందించామండి. మరి అది ప్రజల 3000 జనాభా కోసం మేము అయితే మా చెరువు ఒక వారం రోజులు ఆరగడదాం అనుకున్నాం. ఈ గ్రామస్తులు వీళ్ళందరూ కుదరదు ఎండగడితేకి ఇల్లేదు మీరు అని అంటుందోనే కొంతమంది కొన్ని వ్యవహారాలుగా అంటే చెరువు కాల్లో నీరున్న పరిస్థితి ఉంది. అయితే చెరువు ఒక వారం రోజులు ఎండగట్టవచ్చు. ఈ గ్రామస్తుల్లో కొంతమంది మాకు ఎదురుగా ఉన్నవాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్గా నీళ్ళు లేకుండా చేస్తున్నాడు పేషెంట్ అని ఇంతతోనే ఏఈ గారు వీళ్ళు కంగారు పెడతంతో మేము నీళ్ళు ఫుల్గా రీడింగ్ చేసేసామండి.
రీడింగ్ చేసి మరి ఇలాగ ఎక్కించి బయటికి మరి గ్రామస్తులందరికీ లోటు లేకుండా నీళ్ళు ఇచ్చామండి 2 రోజులు. మరి ఇది గ్రామస్తుల 3000 జనాభాకి అవసరంలో నిమిత్తంగా మేము బోధ బాగా చేసుకొస్తాం. మరి ఒక పంచాయతీ సర్పంచ్గా అత్యవసర పరిస్థితుల్లో మరి ఆర్ఎన్బి స్థలం, ఇదేమో ఇటు పోరంబోకు స్థలం ఉంది. మరి అవి కొద్దిగా మార్జిన్ తీసుకురావడం తప్ప మాది. అది దాని గురించి వాళ్ళు బర్రి రాంజోగ్ అనే వ్యక్తి, తిరుమల నాగరాజ్ అనే వ్యక్తి ఒక సర్పంచ్ ఆధ్వర్యంలో జరిపిన వర్కులకి కమిటీ చైర్మన్ ఉన్నాను కొడతాకు రావడం జరిగింది. కొట్టడం మరి కొట్టడానికి వస్తే మరి ఎవరో మరి నేను అలా చంపేస్తాను, లాగేస్తాను, కొట్టేస్తాను అని చెప్పేసి మీదకి వచ్చేసి చేసుకునే పరిస్థితి. అయితే నేను కేసు ఏం పెట్టుకున్నాను అలాగే ఉండిపోయాను. ఎందుకు సరే కాలం నిర్ణయిస్తుంది. వాడికి ఒక 30 ఎకరాల రైతు, ఒక 10 కోట్లు ఉన్నాయి. వాడికి ఉందన్న అహంకారం పోతున్నారు. ఇద్దరు బాబామతులు బర్రి రాంజోగి, తిరుమల నాగరాజు అనే వ్యక్తులు ఇలా అహంకారం పోతున్నారని చెప్పేసి పోన్లే మన కేసులు పెట్టుకుంటాం ఎందుకని నేను కేసు పెట్టకుండా వెంటనే ఇమీడియట్గా ఏఐ గారు నీళ్ళు పెట్టామన్నారు. నీళ్ళు పెట్టేసి ఎక్కడి నుంచి సరిపోతుంది మాట్లాడు. ఏమైనా సర్పంచ్ రత్నామణి గారండి.